హలో, నమస్తే అందరికీ. ఈరోజు ఒక మంచి మాట చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ ఈరోజు నాగుల పంచమి కదా. ఆ గతంలో కూడా మనం చెప్పుకున్నాము. నాగుల పంచమి అనే పేరుతోటి పుట్టల దగ్గరికి వెళ్ళి స్త్రీలందరూ కూడా పాలు పోయటము, గుడ్లు వేయటము, చలిమిడి, పొంగలి ఇవన్నీ వేస్తూ పూజలు చేస్తుంటారు కదండి. సో దయచేసి అలాంటివన్నీ చేయొద్దని మనవి అందరికీ. ఎందుకంటే మనం అలా చేయటం వల్ల పాములు అనేవి భయపడిపోయి మనం వేస్తున్నటువంటి ఆ ధూపలు, అగరవత్తులు, దీపము, తర్వాత వేడి మొత్తానికి అక్కడ మనం అగ్గిపెట్టెలు కాలుస్తున్న ఆ వేడికి ఇవన్నిటి కూడా పాములు ఒకవేళ అందులో ఉంటే కనుక అవి భయపడిపోయి పరిగెత్తి బయటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పుడు బయట ఉన్నటువంటి మనకి వాటి వల్ల అనేక ప్రమాదము, అవి కాటేసినా వేయగలవు. కాబట్టి దయచేసి పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోయటం లాంటివన్నీ చేయొద్దని మనవి. జీవహింస కిందికి వస్తుంది. అది మనకు ఎంత హ్యాపీగా జీవించే హక్కు మనకుందో వాటి కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోసే కార్యక్రమాలు కాకుండా, అంతగా అయితే ఈ నాగదోషం లాంటివి ఏవైనా ఉన్నాయి అనుకుంటే కనుక ఆ నాగదోషం వెళ్ళాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ పండితులు, పెద్దలు శాస్త్రాల్లో చెప్పిన విధంగా మంత్రశక్తి చేత నాగబంధనం చేసినటువంటి కొన్ని నాగదేవత విగ్రహాలు ఉంటాయి. అక్కడ మనం చేసుకుంటే, పూజలు చేసుకుంటే, ఏదైనా ఇవాళ మనం ఏవైతే పూజా తంతు అనుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి చేసుకున్నట్లయితే ఏమన్నా పరిష్కారం లభిస్తుంది తప్ప, నిజంగా ఈ చెట్లలో, పొదల్లో ఉన్నటువంటి పుట్టల దగ్గరికి వెళ్ళి పోయటం వల్ల అనవసరంగా మన సమస్యల పరిష్కారం కాకపోగా మనకు వాటి వల్ల ప్రమాదం ఉంటుంది, ప్రాణహాని ఉంటుంది. తర్వాత మనం వాటిని హింస పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకా అదే పాత పద్ధతుల్లో ఉంటాము. పాముల దగ్గరికి వెళ్ళి పాలు పోస్తామంటే మనం పోసిన పాలు అవేమి నిజం పాలు కానీ గుడ్లు కానీ ఏవి ఆ చలిమిడి కానీ అవేవి కూడా అవి తినవు. పైగా వాటికి అనారోగ్యం వచ్చి తర్వాత అవి మనం పరిసరాల్లోకి వచ్చినప్పుడు వాటి ద్వారా మనకు అనేక రకాల నష్టాలు వస్తాయి. కాబట్టి దయచేసి మనం 21st సెంచరీలో ఉన్నాము. ఈ 21st సెంచరీలో కూడా పుట్టల దగ్గర వెళ్ళి పాల్గొనడం లాంటి కొన్ని అర్ధరహితమైన పనులు చేయొద్దని మన ఈ సందర్భంగా స్త్రీలందరికీ మనవి. నాగుల పంచమి అంటే గుడుల దగ్గరికి వెళ్ళి, దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగదేవత విగ్రహాలకి పూజా పునస్కారాలు చేస్తే మనకున్నటువంటి ఏదైతే మనకు కామన అంటే కోరికలు ఉంటాయో అవన్నీ తీరుతాయి. ఎందుకంటే అక్కడ మంత్రశక్తితో నాగదేవతలను నాగమంత్రం చేత బంధిస్తారు. కాబట్టి అక్కడ ఏమైనా శక్తి ఉంటుంది తప్ప పుట్టల దగ్గర మాత్రం శక్తి ఉండదు. దయచేసి అలాంటి పనులు చేయొద్దని ఒక మహిళగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది గమనించే ప్రార్థన. అలా అని చెప్పి నేనేమి హిందువుని కాదనుకోవద్దండి. దయచేసి నేను కరడుగట్టిన హిందువుని. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు ఎక్కువ భక్తి ఛానల్లే ఉంటుంది నాకు. మన ఛానల్ ఎక్కువ అమ్మవారు కార్యక్రమాలే పెడుతుంటాం. కాబట్టి ఏదైనా సరే తేట తెల్లగా ఉండాలి. ఏది జ్ఞానము, ఏది కాదు అనేది తెలుసుకొని ఫాలో అవ్వాలి. నేను అందులో భాగంగానే మన వీడియోలు పెడుతుంటాం. కాబట్టి అందులో ఒక భాగము, ఒక విషయము ఇదనమాట. దయచేసి పుట్టల దగ్గర వెళ్ళి జీవరాశులు డిస్టర్బ్ చేయొద్దని మహిళామణులందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ.